హాయ్ విను. బైబిల్‌లో ఒక మంచి స్టోరీ ఉంది. గుడ్ సమారిటన్ స్టోరీ. అంటే తెలియని ఒక వ్యక్తికి సహాయం చేయటం. ఈ స్టోరీ చాలామంది ఇన్స్పైర్ చేస్తుంది రిలీజియన్స్‌కి అతీతంగా. ఈవెన్ గవర్నమెంట్ కూడా గుడ్ సమారిటన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి యాక్సిడెంట్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే రక్తదానం గురించి మాట్లాడాలనుకున్నాను. రక్తదానం ఎందుకు చేయాలి అన్నది పెద్ద ప్రశ్నగా చాలామందికి మిగిలిపోద్ది. ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల నాకేం వస్తుంది అనే ఒక క్వశ్చన్. ఒకటి గుర్తించండి, మీరు రక్తదానం చేసినట్లయితే మీకు తెలియని ఎవరికో అది సహాయంగా ఉంటుంది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు సహాయంగా ఉంటుంది. మీరు గుడ్ సమారిటన్. ఇంకొకటి, ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఒక యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఒక ఆపరేషన్ కానీ, లేకపోతే ఇంకొక ప్రాబ్లంతో బ్లడ్ అవసరం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? బ్లడ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతారు. నా ప్రశ్న, మీరు బ్లడ్ బ్యాంక్ చుట్టూ తిరిగేటప్పుడు బ్లడ్ దొరకకపోవచ్చు కదా, ఎందుకంటే మీరు దానం చేయలేదు. ఒకటి గుర్తించండి, ఇస్తే కదా వచ్చేది. ముందు ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. మిమ్మల్ని ఎవరైనా బ్లడ్ అడిగితే మీరేమంటారు? అబ్బాబోయ్ నేను ఇవ్వకూడదు, నేను చాలా నీరసంగా ఉన్నాను, సన్నంగా ఉన్నాను, లేకపోతే నాకు భయం సూది గుచ్చుకుంటుందని మీరు చెప్తూ ఉంటారు. ఒకటి, మీరు హెల్తీగా ఉంటే మీరు ఇవ్వకపోతే పెద్ద తప్పండి. ఎందుకంటే మీకు అవసరం ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి అవసరం మీరు తీసుకుంటారుగా. 18 to 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటే మీరు బ్లడ్ డొనేట్ చేయొచ్చు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, నాకు డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, నేను డొనేట్ చేయొచ్చు అని. వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే మీరు హెల్తీగా ఇన్ కంట్రోల్ డయాబెటీస్తో ఉంటే డొనేట్ చేయొచ్చు అని చెప్తుంది. ఒకటండి, మీరు బ్లడ్ డొనేట్ చేసే ముందు డాక్టర్ మిమ్మల్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఓకే అయితేనే తీసుకుంటారు. ముందుకు రండి, బ్లడ్ డొనేట్ చేయండి. బ్లడ్ డొనేట్ చేసి మంచి గుడ్ సమారిటన్ అవ్వండి.